మహిళల భద్రత కోసం సినీ నటి వరలక్ష్మి గళమెత్తుతోంది. మహిళలకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలని 6 నెలల్లో తీర్పొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అందుకోసం ఈ నెల 8న చెన్నైలో సేవ్ శక్తి పేరిట సంతకాల సేకరణ చేపడతామంటోంది వరలక్ష్మి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. సేవ్ శక్తి అనే క్యాంపెయిన్ వచ్చి మన సైనింగ్ పిటిషన్ కోసం మార్చ్ 8 రాజరత్నం స్టేడియం 9 AM to 6 PM మేము అందరూ వచ్చి సైన్ చేస్తాము. మేము అందరం అక్కడ ఉంటాము. ప్లీజ్ అందరూ బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్ అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. ఎలాంటి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉండవు, మీరు పక్క ఇంట్లో కూడా పిల్లలు ఉండవు, వాళ్ళందరూ సేవ్ చేసేకి ఏదైనా చేయాలి. మేము మన సొసైటీ క్లీన్గా ఉంటేనే మన కంట్రీ బాగుంటుంది. దానికోసం ప్లీజ్ కమ్ సపోర్ట్ ద కాజ్. ట్వీట్ చూస్తే అన్ని యాక్టర్స్, చాలా యాక్టర్స్ వచ్చి అవును థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్గా మన కోసం ఇట్లా మనకు కూడా ఇట్లా నడిచింది, మేము ఇంకా చెప్పలేదు, అందరికీ నడిచింది. బట్ ఏమంటే మన సొసైటీలో దాని గురించి మాట్లాడకూడదు, అన్ని క్వైట్గా ఉండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల ఉంది. అలాంటి జనరేషన్లో నడుస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక అభ్యాసం అయిపోయింది. ఇట్లా హీరో అంటే ఇట్లా చేయాలి, హీరో ఎట్లా పోవాలి, ప్రొడ్యూసర్ ఎట్లా పోవాలి, అట్లా కాదు. మన ఇండస్ట్రీని మార్చాలి. అంటే ఒక పిల్ల వచ్చి ఒక జాబ్ కోసం వస్తే ఒకటి ఆ రోల్ కరెక్ట్గా ఉంటుంది, లేదంటే లేదు. దాని గురించి లేదు మీరు ఇది చేస్తే మీకు రోల్ సిక్కిందంటే అది తప్పు. అట్లాంటిది జరగకూడదు. అది అట్లీస్ట్ మేము ఇప్పుడు ఫైట్ చేస్తేనే ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఏదైనా ఒక నడుస్తుంది.